100 రోజులలో ఏం చేసిరా మొత్తం మీద మీరు రైతుల ఆత్మహత్యలు ఆగలేవు ఎక్కడి పంటలు అక్కడనే ఎండిపోతున్నాయి ప్రజా దర్బార్ అన్నారు ఆగం ఆగం చేసిర్రు అని హరీష్ రావు సార్ ప్రశ్నిస్తున్నాడు మరి 100 రోజులైన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిండి ఏం మాట్లాడుతున్నాడో ఇందం పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 దినాలు గడిచింది 100 దినాలు గడిచిన సందర్భంగా ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నడిచింది మరి మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏమంటున్నాడో ఈనుండ్రి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 100 రోజులు నిండుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులు అన్నట్టుగా సాగింది అగగో ఇన్నర గదుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 విచారణలు 6 వేధింపులంట అటెన్క ప్రమాణ స్వీకారం ఏమో 2 రోజుల ముందే చేసిరు కానీ హామీలేమో వెనుక కోతున్నారనికి వచ్చిండు ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం మాత్రం ముఖ్యమంత్రి గారు 2 రోజులు ముందుకు జరుపుకున్నారు ఆ రోజు ఏం చెప్పారంటే డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను నా మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతా ఉన్నారు కుర్చీనెక్కడంలో గద్దెనెక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు ఇంటిరి గదుల్లో అటెనక ప్రజాపాలన ఆగం చేసిరు ఆఖరికి వస్తే మన తెలంగాణ పరువు తీసిరు అన్నట్టు మాట్లాడిండు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు చేయించారు పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు ప్రగతి భవన్ను కూలుస్తాం నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈ రోజుకు పూర్తి చేయలేకపోయినారు ఇంటిరి గదుల్లో ప్రజా దర్బారు పనితనం లేదు రైతులకు సాయం చేసే గుణం లేదు అంటున్నాడు అటెన్క మా సారు కేసీఆర్ సారు పరువు నిలబెట్టిండు రేవంత్ సారు పరువు తీస్తున్నాడు అనుకొచ్చిండు కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెట్టే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేరుస్తున్నారు కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనపడతా ఉంది అగోనట కేసీఆర్ హయాంలోనే పచ్చదనము రైతులకు సంతోషము ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మొత్తం కరువే ఉన్నది బతుకు తెరువు లేకుండా అయిపోయినది అనవాటే అటెనక ఆత్మహత్యల కోసం మాట్లాడిండు ఈరోజు రైతుల ఆత్మహత్యలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ వివరాలతో సహా ఏ ఊరు వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం వారి పేరు ఫోన్ నంబరు వారి విలేజ్ పేరు కూడా పెట్టాం ఇందులో 174 మంది మీ 100 రోజుల్లో 100 రోజుల పాలనలో 174 మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు అంతేకాదు ఆటో డ్రైవర్లు ఈ రాష్ట్రంలో మీ పాలనలో
38 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. చేనేత కార్మికులు ఇలా చేనేత కార్మికులు పని లేక పూట గడవక సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం. అంటే రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాటి మళ్ళా పాత కాంగ్రెస్ పాలన, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే రైతు ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. ఇన్నారు కదా, తెలంగాణ ప్రజలను మోసం చేసిరు, 6 గ్యారంటీలతోని ఆగం చేసిరు, పార్లమెంట్ ఎలక్షన్స్లలో బుద్ధి చెప్తారు అనబట్టే ఈ అల్ల బల్మూరి వెంకట్ సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టిండులో 100 రోజులల్లా మస్తు పరిపాలించిన మాయంత మంచిగా ఎవరు పరిపాలించలేడు అన్నాడు. 3 నెలల్లో మేము చేసింది ఏంది, 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల్ని తప్పుడు దోవలోకి పట్టిస్తేనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇంకా మీరు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తే, దానిపైన విమర్శిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు అని ఒక నమ్మకం మాకుందని చెప్తూ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాను. ఇన్నారు కదా, ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పని చేస్తామని బట్టి చూడాలి మరి వీళ్ళ పని వాళ్ళ పని ప్రజలు ఎట్లా చేస్తారో ఏమో.